జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం విషయం చెప్పి నెత్తుటి కూడుకు లొట్టలసిన మహాపాపానికి ఇప్పుడు 7 ఊచలో లెక్క పెడుతున్నారు. స్టేలు తెచ్చుకొని మీరు కేసుల మీద ఇంకా మీరు విచారణలు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. ఎవడు ఊచలు లెక్క పెడతాడో రేపు పొద్దున్న తెలిసిద్ది. ఖచ్చితంగా ఒకటి గుర్తుకు పెట్టుకో కిరణ్, మిమ్మల్ని ఖచ్చితంగా జైలుకు పంపేటటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. మీరు మీ తండ్రి చేసినటువంటి పాపాలకి ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. జనారోగ్యాన్ని పణంగా పెట్టి మరి అక్రమాస్తులను కూడా పెట్టుకున్నట్టు అంతిమ లబ్ధిదారునికి చట్టం ముందుకు తీసుకొచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టు విడవరాదని ప్రజానికి ఆశిస్తుంది. మీ చేతనైం చేసుకోండి. మా గేటు దగ్గర ఉన్నటువంటి కుక్క కూడా భయపడదు. మీరు రాసేటటువంటి వార్తలకు మీరు వాళ్ళు జైలుకు పంపితే జైలుకు పోతాం, వస్తాం. వచ్చిన తర్వాత ఒక్కొక్కడిని మేము అధికారంలోకి వచ్చినాక మాత్రం మీరు చేసినటువంటి ఈ పాపాలని మీరు రాసినటువంటి రాతలన్నిటికీ ఖచ్చితంగా మీరు ప్రాయశ్చిత్తం అనిపించేటట్టు చేయకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. రాసి పెట్టుకో కిరణ్, ఇదే నీ పత్రికలో మగాడివైతే రాసుకొని పెట్టుకో. ఖచ్చితంగా మీ అంతు చూడకపోతే మాత్రం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి 2 దినపత్రికలు, TV5, మహాన్యూస్, ఈటీవీ ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీ పాపం పండే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు మీరు వెయిట్ చూడండి అంతే.